ఇంజనీరింగ్ విద్యార్థులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. సీఎం విద్యార్థులను ఉద్దేశించి కాకుండా ప్రస్తుత విద్యా విధానంలోని లోపాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని స్పష్టం చేశారు. ప్రస్తుత విద్యా విధానం విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా లేదని, నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. సీఎం పూర్తి ప్రసంగాన్ని వినకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం చేసిన వ్యాఖ్యలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్ గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే, ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు రాక్షసుల లెక్క రాబందుల లెక్క తోచుక తిని ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే, తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గుశరం లేకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. అవును, రేవంత్ రెడ్డి గారు సున్నాలు వేసి ఈ రోజు సీఎం స్థాయి వరకు తన యొక్క సొంత బలంతో ప్రజల ఆదరణతో ఇక్కడ దాకా చేరుకున్నారు. నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేసి, మీ అయ్య పేరు చెప్పుకొని మీ అయ్య వెనుక ఉండి మంత్రి పదవులు తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తే, సొంత మీ చెల్లెని నిన్ను రాక్షసుడు అని చెప్పి సంబోధించింది. మీ అయ్య నిన్ను దద్దమ్మ అని చెప్పి మీ అయ్యని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయి, మీ బావకి నీకు పొద్దున్న లేస్తే పంచాయతీలు ఉన్నాయి, మీ కుటుంబమే ఒక దాటిపైన రాక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేదాన్ని పంపకాల్లో పంచాయతీ వస్తే మీ చెల్లె ప్రతిరోజు బయటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు నేను తిడితే సొంత చెల్లెకి సమాధానం చెప్పే సోయి నీకు లేదు. కానీ ఈ రోజు నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టున్నది.